వాట్ యు డూ ఫర్ యువర్ ఫిట్‌నెస్ అంటే ఏం చెప్తారు? మీరు అడగకూడదు. ఎందుకు? ఎలక్షన్ ముందు అలా ఉండే 109.5 కేజీలకి ఎక్కా నా జీవితంలో. అచ్చా! ఇప్పుడు మళ్ళీ 92కి వచ్చాను. ఇప్పుడు చాలా ఫిట్ అయినారు సార్ యాక్చువల్లీ. సో ఏం లేదండి, జస్ట్ అఖిల గట్టిగా చెప్పి ఏంటిదని చెప్పేసి నా పైన కాస్త ఆంక్షలు పెడితే సరే అని చెప్పేసి. అలా ఏం లేదు. హీఈస్ జనరల్ గా ఫ్రమ్ బిగినింగ్ ఫిట్నెస్ మీద చాలా ఎక్కువ. తను మా అత్తమ్మ కొద్దిగా లావైనా వెంటనే చెప్పేస్తారు, నువ్వు ఫిట్నెస్ 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 డ్రెస్సింగ్ హౌ యూ లుక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై అత్తమ్మ అండ్ భార్గవ్. సో వాళ్ళు రెగ్యులర్ గా ఫిట్నెస్ పైన రెగ్యులర్ గా చూసుకుంటుంటారు అనమాట. కొద్ది టైంలో బాగా లావ్ అయిపోయినాను. అప్పుడు కూడా తను అసలు కంటిన్యూస్ గా నన్ను బలవంతంగా జిమ్ కి తీసుకెళ్ళడము, నన్ను నాతో వర్కౌట్ చెప్పించడం. బికాస్ ఒకరొకరిని ఛాలెంజ్ చేసుకొని గ్రాడ్యువల్ గా లేదని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక నిర్ణయానికి వచ్చి తగ్గడం స్టార్ట్. ఈ మంత్ ఎన్ని కేజీలు తగ్గాను, నువ్వు ఎంత తగ్గావు, నువ్వు ఎంత తగ్గావు, మేము ఎంత తగ్గాము. అదొకటి. రెండోది ఏంటంటే నౌ బికాస్ ఇట్స్ రైట్ టైం ఫర్ మీ టు ఫోకస్ ఆన్ ఫిట్నెస్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకి women కి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కావచ్చు, చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ తిరుగుతుంటాము. అవును. సో కంపల్సరీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయకపోతే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం. సో తను నన్ను ఎక్కువ మోటివేట్ చేస్తుంటాడు. సో తను జిమ్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో డెఫినెట్ గా నన్ను తీసుకెళ్తాడు. 3 months కంపల్సరీ మేమిద్దరం లాస్ట్ ఒకరి మీద పోటీ పడి వర్కౌట్ చేసుకున్నాం. సో దట్ వే వి మోటివేట్ ఈచ్ అదర్. నాట్ జస్ట్ హెల్త్ మీదనే కాదు, ఫుడ్ విషయంలో కావచ్చు, ట్రావెల్ విషయంలో కావచ్చు, బయటికి వెళ్ళే విషయంలో కావచ్చు, ఇద్దరం కాంప్లిమెంట్ చేసుకొని వి డూ దట్ అనమాట. ఇద్దరిలో వెజిటేరియన్ ఎవరు, నాన్ వెజిటేరియన్ ఎవరు? అంటే వెజిటేరియన్ అంటే ఐ ఈట్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్. తనకి ఏదైనా పర్లేదు, నాకు ముక్కలేనిది ముద్ద దిగదు. ముక్కలేని ముద్ద దిగదు నాకు అసలు. ఎవ్రీ మీల్ నాన్ వెజ్ లవర్ అండి. ఎవ్రీ మీల్. ఓకే. బ్లేమ్ చేశాడు, బాగా నువ్వు వచ్చే ముందు అసలు నేను బాగా వెజిటేరియన్ తినేవాడిని, వచ్చిన తర్వాత మొత్తం నాన్ వెజ్ మారా అని చెప్పేసి మరీ చెప్తుంటాడు. నేను కాన్షియస్ గా వెజిటేబుల్స్ ఐ ఈట్ వెజిటేబుల్స్. మా విఖ్యాత్ మా తమ్ముడు హీ ఆల్సో ఈట్స్. ఈయన ఇక్కడ వచ్చినప్పటి నుంచి అసలు మా తమ్ముడు కూడా వెజ్ పక్కన పడేసి నాన్ వెజ్ తింటున్నాడు. వాడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, చాలా ఉంది. బట్ బాబుకైతే వెజ్ కూడా నాన్ వెజ్ కూడా బాగుంటుంది కదా. బాగుంటుందిలే కానీ ఎవ్రీ డే ఉంటుంది. వాడు వంట చేసేవాడు చచ్చిపోతుంటాడు. రోజు అదే ఎట్లా వెరైటీస్ వండాలా. మై అత్తమ్మ ప్యాంపర్స్ అలాట్. మా అత్తమ్మ నాట్ జస్ట్ హిమ్, మమ్మల్ని కూడా, మా తమ్ముడిని, మా అందరినీ బాగా ప్యాంపర్ చేస్తారు. తను వస్తే ఇంకా కుక్స్ కూడా రిలాక్స్ అయిపోతారు. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ సార్? ఇద్దరు. మీరు? నేను పెద్దవాడిని, మా తమ్ముడు. ఇద్దరు మగపిల్లలు. సో అయితే మీ అత్తమ్మ గారికి ఆడపిల్లలు లేరు కాబట్టి బాగా మమ్మల్ని ప్యాంపర్ చేస్తారు. అదే కదా, ఇద్దరు కోడల్ని బాగా ప్యాంపర్ చేస్తుంది.